యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో ఉన్నాం. భువనగిరి నుండి నల్గొండ వెళ్ళే రోడ్ ఇది. నల్గొండ రోడ్డుకి నిత్యం జనాలు వేల వాహనాలు వెళ్ళే రోడ్ ఇది. ఈరోజు ఉదయం ఇక్కడ ఒక మహిళ బస్సు కింద యాక్సిడెంట్ అయి చనిపోయింది. సో మరి వాళ్ళకి సంబంధించిన బాధితులు కూడా ఉన్నారు. ఈ రోడ్డులో ఇప్పుడు నిత్యం చూస్తూ ఉండొచ్చు. మరి ఈ రోడ్డుకి నిత్యము వేల వాహనాలు వస్తూ ఉంటాయి. సో మరి ఇక్కడ ఉన్న రోడ్డు మాత్రం ఇది చూస్తే 100 ఫీట్ల రోడ్డు ఉన్నది. కానీ ఇక్కడికి ముందుకు వెళ్తా ఉంటే నేరో కేవలం 30 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. సో మరి సంబంధించిన మున్సిపల్ అధికారులు కావచ్చు, దీని ఆర్ఎండ్బి వ్యవస్థ కావచ్చు, ఎవరైనా సరే మరి ఇక్కడ నుండి మరి ఇది 100 ఫీట్లో ఉండే రోడ్డు అక్కడికి వచ్చినప్పటికీ 30 ఫీట్లు వెడల్పులో మాత్రమే ఉంది. ఈ రోడ్డు వైండింగ్ చేయాలి, దీన్ని రోడ్డు ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుతా ఉన్నారు. ఇదే విధంగా చాలా మందికి యాక్సిడెంట్ అయ్యి గతంలో కూడా ఎందరికో గాయాలు పాలైన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం మాత్రం ముక్కంపల్లి ఒక మహిళ కూడా చనిపోయింది. సో ఆ మహిళ సంబంధించిన బాధితులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నారు. సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి ఇక్కడ నరేష్ గారు ఉన్నారు, వారి అభిప్రాయం తెలుసుకున్నారు. నమస్తే సార్. రోజువారీ కూలీగా మా గ్రామం నుండి బ్రతుకు కోసం చిన్న కూలి పనులు పనిచేసుకోవడానికి ప్రతిరోజు ఉదయం లేవగానే దారిలో పోయే దారిలో బిడ్డ బోలికి వచ్చిన దగ్గర ఎక్కించుకోవాలని రోజు కానీ అలాంటిది ఈరోజు నేను ఆమె చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆమె కూలి చేసుకుంటే పుట్ట గడిచిన వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళ సంతానం అమ్మాయి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు భర్త కూడా ఆమె ఆఫీసులు కష్టం చేసుకుంటూ పొద్దులు వేసి అయ్యో మాకు 2 రూపాయలు ఉంటే బాగుండు, మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా ఉండాలన్న ఆలోచనతో ప్రతిరోజు కూలికి వచ్చే ఈరోజు ఆ మల్లమ్మ గారు లేకపోవడం మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడున్న ఈ జమకానగూడ చౌరస్తాలో రోడ్డు ఇక్కడికి వచ్చేసరికి 100 ఫీట్ ఉంది, అక్కడికి వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ ఉంది. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు ఈ రోడ్ని పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నాము. రోడ్ వైడింగ్లో సిట్ బ్యాక్ చేసి రోడ్డు వెడల్పు చేసి స్పీడ్ బ్రేకర్లు వేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఇష్టం ఉన్నట్టు వెహికల్స్ రావడం పోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈరోజు ఇటు నుంచి ఎట్లయితే జమకానగూడకు రావాల్సిన ఈ ఎదుర్కొండ నుంచి వచ్చే వాటి నుంచి డైరెక్ట్ రావడం వల్ల ఇటు నల్గొండ నుంచి వస్తున్న బస్సు చూసుకోక ఒకరికొకరు అర్థం కాక ఈరోజు ఒక నిండు ప్రాణం కలిగి ఉన్నారు. ఇలాంటి రోడ్డుపై సమస్యలు ఉండే కారణం అంటే ట్రాఫిక్ పోలీసులు ఇక్కడే కూడా ఉండడం కాదు, అవసరమైన దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఉంటే చాలా మంచిదని, ఇలాంటి ప్రజలు కుటుంబాలు ఆగం కాకుండా గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ నుంచి ఎక్స్ప్రెస్ కానీ ఏదైనా కుటుంబానికి అందించిన విధంగా ప్రభుత్వం ఆదుకోవాలి. మా గ్రామం అయినటువంటి మల్లమ్మ గారు ఈరోజు 3 పిల్లలు అనాథైపోయి రోడ్డు పాలన అయిపోయారు. ఇలాంటి సంఘర్షణ మరి ఇంకోరు జరగకుండా చూసుకోవాలి. దయచేసి ఏమైనా తప్పులున్నా క్షమించగలరు. మున్సిపల్ కమిషనర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, ఎమ్మెల్యే కానీ, మా వాళ్ళే అందరూ దీని గురించి కొంచెం జాగ్రత్తగా పటిష్టంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు కూడా పాండు గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాం. నమస్తే సార్. సార్ ఈ మార్నింగ్ మహిళ చనిపోయి ఉన్నారు. సో ఏ రకంగా చనిపోయారు, మీకు ఏమైనా సమాచారం ఉంది? ఇక్కడికి వచ్చి ఆమెను పని దగ్గర తీసుకురామని రోడ్డు దగ్గర ఆగింది. అక్కడ నల్గొండ తెలిసిన అతివేగంగా బస్సు వచ్చి వాళ్ళు ఆగిన వాళ్ళను ఎదురుగా వచ్చి కుదిరడం వల్ల ఆమె అక్కడ స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆయనకు నెత్తికి బాగా దెబ్బలు అయినాయి. ఆయన ఇంటి దగ్గర పట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ఆయన హాస్పిటల్ ఉన్నట్టు ఆ మొత్తం ఇమీడియట్గా చనిపోవడం జరిగింది. వాస్తవానికి ఇది ఇక్కడ జరగడం వల్ల ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం అని అదేవిధంగా ఇక్కడ కొంచెం రోడ్డు ఇక్కడనేమో 60 ఫీట్స్ ఉన్నది, అక్కడికి వస్తే కొంచెం దగ్గర ఉన్నది. దాన్ని కొంచెం వెడల్పు చేసి ప్రమాదాలను జరగకుండా ఉంటాయని భావిస్తున్నాం. ప్రభుత్వం దాన్ని స్పందించి ఈ రకమైన రోడ్డు కొంచెం వెడల్పు చేయాలి అని మేము కోరుకుంటాం. తక్షణమే చనిపోయిన వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని ఆదుకోవాలని చెప్పేసి ఎంపీటీసీ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా వారి గ్రామానికి చెందిన మాజీ తాజా సర్పంచ్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సరే వారి మాటల్లో విందాం. నమస్తే సార్. సార్ మీ గ్రామానికి సంబంధించిన మహిళ మార్నింగ్ మృతి చెందారు, మీకున్న సమాచారం?
హాస్పిటల్లో కూడా రోజు ఎవరైనా చౌరస్తా నడుచుకుంటుంది. ఈరోజు ఏదైతే పని చేయిందో ఆ పని కొంచెం తొందరగా అమ్మాయి రోజు ఏదైనా పని ఉండదు అని చెప్తే హాస్పిటల్ స్కూల్ ఇచ్చాను. హాస్పిటల్ స్కూల్ వచ్చి చౌరస్తా కదా ఇక్కడ చౌరస్తా దాటింది. దాటి మూమెంట్లో ఆ బస్సు దాటింది. కింద పడే స్టార్ట్లో టైర్ తలకాయ పోతే మెదడు గడ్డి కూడా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది. రోజు చేసుకుంటూనే వెళ్ళాలి. ఎప్పుడు కూలి భార్య భర్త రోజు కూలీకి వచ్చి భర్త ఒక దగ్గర పనిచేస్తారు, భార్య ఒక దగ్గర పనిచేస్తారు. తీసుకుంటే రోజు తీసుకొని ముగ్గురు పిల్లలు ఆడుతున్నారు. వాళ్ళ పొట్ట కట్టి కలిపి ఇవ్వడానికి కొంచెం సరిపోయింది కూడా సరిపోకుండా నైట్ చేస్తారు, డే మారుతున్నారు. ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఈ రోడ్డు పైన పొద్దున మహిళ మల్లమ్మ గారి ఇంటి పైన వారి అభిప్రాయం చాలా కార్యక్రమాలు చురుగ్గా ఉంటుంది కాబట్టి మా వాయిస్ ఏంటంటే సంవత్సరస్తా చౌరస్తా నల్గొండ వెళ్ళే దారి, ఇది వచ్చేసి భూమి టౌన్లోకి వెళ్ళే దారి. ఈ ముద్దంపల్లి భీమనగర్ మండలం ముద్దంపల్లి గ్రామస్తులు పిలివేరు సత్తయ్య వాళ్ళ భార్య ఇద్దరు యాక్సిడెంట్ గురి కావడం జరిగింది. అక్కడికక్కడనే సుబేరు మళ్ళీ చనిపోవడం జరిగింది. సుబేరు సత్తయ్య అనేది సీరియస్ ఉంది. ఈ రోడ్డు నారాయణ మసీద్ ఉన్నాయి, దర్గా ఉన్నది. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇవన్నీ కూడా తొలగించాలని ఉత్తర్వులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని R&D గారు కానీ, మున్సిపల్ అధికారులే కానీ, పంచాయతీరాజ్ అధికారులే కానీ ఈ రోడ్డు విస్తరణ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి దుర్ఘటన మళ్ళీ జరగకుండా చూస్తారని మేము కోరుకుంటున్నాం. భువనగిరి పట్టణంలోని ఈ జంకాన్ కూడా పొద్దున మల్లమ్మ గారు మృతి చెందారు. సో వారి కుటుంబాన్ని ఆదుకోవాలని వాళ్ళ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి భువనగిరి టౌన్ లో ఉన్న ఈ రోడ్డు ఏదైతే ఉందో ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి, సంబంధిత అధికారులకు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి దుర్ఘటన మళ్ళీ ఇంకొకరికి జరగకుండా వెంటనే మరి కానిస్టేబుల్లను ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ని కానీ లేదా ఇక్కడ బ్రేక్స్ స్పీడ్ బ్రేకర్లు, సో స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల వాహనాలు చాలా స్పీడ్గా వస్తూ ఉన్నాయి. ఈ కేవలం 30 ఫీట్ల రోడ్లు మాత్రమే ఉన్నాయి. సో మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా మరి ఏ గుడ్లున్నా దర్గాలో ఏదున్నా కూడా రోడ్డు వైండింగ్ లో తీసేయాల్సిందిగా మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందని చెప్పేసి ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు చెప్తా ఉన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని భువనగిరి నుండి కోరుతూ రాజు నాయక్. థ్యాంక్ యూ.